అబ్బా 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 ఏమన్నా చేస్తుండా కత్తి యుద్ధం మా ఠాగూర్ సార్ అబ్బా వామ్మో వాయో దూరం దూరం పిల్లగాళ్ళు అట్లింత కత్తి మీ మీద పడుతుంది కావచ్చు. అయినా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఈ కత్తి సాముతోటి సారు. ఓ పక్క మన రామగుండ నియోజకవర్గంలో సమస్యలతోని మస్తు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఊళ్ళల్లో ఏం జరుగుతుందో పట్టించుకునే పాపాన పోలేదు కానీ ఈడ కత్తి మాత్రం మస్తుగా తిప్పుతున్నావుది. నియోజకవర్గంలో నల్ల పూసవైనవు, ఏడ పనులు ఆడనే ఆగినాయి. అయినా అది అలవాక అడుగుతున్నా సారు, బాధ్యత లేకుండా అట్లా రోడ్ల మీద కత్తి తిప్పుడు ప్రోగ్రాం లేదు సార్. మీరు మా ఎమ్మెల్యేనికి ఇట్లా మర్చిపోయిరా ఏది? ఏందో ఏమో ఊరి మీరు మాకు చెప్పాల్సింది పోయి మేము మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సరే సర్లే జల్దీ రండి సార్, ఊర్లో చాలా పనులు ఉన్నాయి. ఆ కత్తి మాత్రం తీసుకురావద్దే. ఏదో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తయారైపోయిందండి భయ్. మీ కథ ఇట్లుంటే మొన్న ఏం చేసిండ్రు డిసిసి మీటింగ్లో? ప్రోగ్రామ్ అయిపోయినా మొత్తం డాన్సింగ్ ప్రోగ్రాంలు పెట్టిండ్రు కదా. అబ్బా ఏమన్నా ఎంజాయ్ చేసిండ్రా వామ్మో వామ్మో. మీరు మా లెక్కైతే ఎట్లా సార్? మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మస్తుగా సంపాదనలు వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి, మస్తుగా పనులు జరుగుతున్నాయి. మీకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సారు? మా బతుకులు ఇట్లా అయితేనే మీరు ఎంజాయ్ చేస్తుంది. మంచిగుంది మీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం.